హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫెయిరీ గర్ల్ రాణి. అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు మా ఇంట్లో స్పెషల్స్ ఉండాల్సిందే కదండి. మరి ఫెస్టివల్స్ అంటే ఎర్లీ మార్నింగే లేచి ముగ్గులన్నీ వేసేసుకొని పొద్దున్నే నేను పానకం చేద్దామని బెల్లంతో అయితే తిప్పలు పడుతున్నానండి. అది ఫ్రిడ్జ్లో ఉండటం వల్ల కొంచెం గట్టిగా అయితే అయింది. తర్వాత ఇంకా బౌల్ తీసుకొని దానికి పసుపు కుంకుమ బొట్టుగా పెట్టేసుకొని ఒక 3 చెంబుల వాటర్ని అయితే వేసేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మనం ఇంతక తిప్పలు పడ్డ బెల్లంని అయితే యాడ్ చేసుకోవాలి. ఇది ఫస్టే ఎందుకు నేను ఇలా కలిపేసుకుంటున్నానంటే ఆ బెల్లం అనేది మెల్ట్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి నేను ముందుగానే ఇలా కలిపేసుకుంటున్నాను పానకం అనేది. నెక్స్ట్ కొంచెం ఒక 4-5 ఇలాచీ వేసుకొని తర్వాత మిరియాల పొడి అనేది వేసుకోవాలన్నమాట. దాన్ని స్మాష్ చేయండి. కొంచెం ఒక ప్యాకెట్ అయితే సరిపోతుంది నేను తీసుకున్న వాటర్ కంటెంట్ అయితే. మీరు ఎంతైతే తీసుకుంటారో దానికి సరిపడా అయితే వేసేసుకోండి మీరు టేస్ట్కి తగ్గట్టు. నెక్స్ట్ ఇంకా అలా మిక్స్ చేసేసుకొని అది ఒక సైడ్ అయితే పెట్టుకొని ఈ లోపు అయితే మెల్ట్ అయిపోతుంది. నెక్స్ట్ మా పాప నేను ఎత్తుకోవట్లేదని బొంగమూత పెట్టుకొని పక్కన అయితే కూర్చుంది. వాళ్ళ అమ్మమ్మ చూసుకుంటుంది అనమాట. ఈ గ్యాప్లో నేను ఇవన్నీ చేసుకుంటున్నాను. ఇది వడపప్పు, కొంచెం బెల్లం ఉంటే ఇంకా వడపప్పు అయితే కలిపేస్తున్నాను. ఆ పెసరపప్పు వాష్ చేసేసుకొని ముందే తర్వాత కొంచెం సేపు నానబెట్టేసుకొని ఇలా కలిపేసుకోవాలి. తర్వాత నేను ముందుగానే పెసరపప్పు అండ్ అన్నం అనేది స్టవ్ మీద పెట్టేసుకున్నానండి. ఫస్ట్లోనే పరమాన్నానికి అయితే ఇలా బెల్లం అయితే వేసేసుకుంటున్నాను. ఇంకా అది మొత్తం మెల్ట్ అవ్వాలి కాబట్టి టైం పట్టిద్ది కాబట్టి ఈ గ్యాప్లో అయిపోయినవన్నీ చేసుకుంటూ వచ్చాను అన్నమాట. ఆ బెల్లం కొంచెం మిక్స్ అయ్యేలాగా చేసుకొని కాసేపు పక్కన పెట్టుకోండి. తర్వాత ముందుగానే నేను రైస్ వండేసాను పులిహోర కలుపుదామని చెప్పేసి. అది కొంచెం చల్లగా అవ్వాలని చెప్పేసి ఒక బేషన్లో అయితే నేను అన్నం అంతా తీసేసుకొని వేసుకుంటున్నాను. ఇది ఒకసారి కలుపుకోవాలి కదా, అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. తర్వాత కొంచెం పాలు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. పాలు లాస్ట్లో అయితే వేయొద్దు, ఎందుకంటే పచ్చి పచ్చిగా వాసన వచ్చింది. మనం ఇట్లా ఉడికేటప్పుడే వేసుకొని మీరు కాగపెట్టుకోండి, బాగుంటుంది టేస్ట్ కూడా. నెక్స్ట్ నా దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ బాదం కిస్మిస్ అట్లా వేసేసుకొని నెయ్యిలో వేస్తున్నాను అన్నమాట. అది కొంచెం వేగిన తర్వాత ఇది మొత్తం మిక్స్ చేసుకొని ఆ పరమాన్నంలోకి అయితే మనం యాడ్ చేసుకోవాలి. చూసారు ఎంత మంచి స్మెల్ వచ్చిందో. నేను చేసేటప్పుడే మా అన్నయ్య వీడియో తీస్తున్నారనమాట. మా అన్నయ్యకి కూడా నోరు ఊరింది, తినేయాలనిపిస్తుంది అంటే ఇంకా దేవుడికి పెట్టిన తర్వాత తిందాంలే అని చెప్పేసి ఇంకా చేసేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా మంచిగా వచ్చింది, బాగుంది. ఫస్ట్ టైం అనమాట నేను పరమాన్నం నా లైఫ్లో చేయటం. పాప మార్నింగ్ అవుట్ఫిట్ ఫ్రాక్ ఇది. ఈ గ్యాప్లో మా అన్నయ్య వెళ్ళి షార్ట్స్ వేసుకుంటూ వస్తున్నాడు పాప ఏం చేస్తుందని చెప్పేసి. ఇంకా పులిహోరకి తాలింపు కావాలి కదా, అందుకే నెయ్యితో నేను తాలింపు వేద్దామని ఫిక్స్ అయ్యాను. ఇలా కొంచెం నెయ్యి వేసుకొని నూనెకి బదులు కొంచెం హెల్దీగా చేద్దామని ఫిక్స్ అయ్యాను. కొంచెం తాలింపు గింజలు, నెక్స్ట్ శనక్కాయలు, మనం తీసుకున్న క్వాంటిటీని బట్టే వేసుకోండి. ఇవన్నీ నేను తీసుకున్న క్వాంటిటీని బట్టే వేసుకున్నాను అన్నమాట. నెక్స్ట్ ఎండుమిరపకాయలు కొంచెం. నేను మిర్చి తెచ్చుకునే గ్యాప్లో మా అన్నయ్య మా పాప టిఫిన్ చేస్తుంటే ఒక షార్ట్ అయితే తీసుకున్నారనమాట. ఇంకా ఒక 4-5 మిర్చి అయితే యాడ్ చేసుకోండి. మీకు ఎంత కారం సరిపోతుందో అంత వేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి. కొంచెం సరిపడంత పసుపు, నెక్స్ట్ సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు, నెక్స్ట్ ఒక లెమన్ జ్యూస్ అయితే వేసేసుకోండి. ఇలా మీకు ఫ్రై అయ్యేటప్పుడే ఈ 3 ఇంగ్రీడియంట్స్ వేసుకుంటే మనకి పులుపు అంతగా తగలదు అండ్ సాల్ట్ కూడా మెల్ట్ అయిపోతుంది. నెక్స్ట్ ఈ మిక్చర్ అంతా తీసుకొని ఈ రైస్లో అయితే చిన్నగా మిక్స్ చేసేసుకోండి. హార్డ్గా అయితే చేయొద్దు, వేడన్నాం కదా కొంచెం మెత్తగా అయిపోతుంది, పొడి పొడిగా అయితే రాదు.
నేను ముందుగా ఎందుకు ఇట్లా బేషన్లో వేసి పెట్టానంటే కొంచెం పొడి పొడిగా ఉండాలని చెప్పేసి, ముద్దగా కాకుండా మంచిగా వచ్చిందని చెప్పేసి ఇట్లా చేశాను అనమాట. పులిహోర టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి ఏంటంటే గుగ్గిళ్ళు ముందుగానే నేను నైట్ అంతా నానబెట్టుకొని పొద్దున్న కుక్కర్లో అయితే బాయిల్ చేసుకున్నాను. తర్వాత దానికి తాలింపు వేయాలి కాబట్టి నేను జస్ట్ కొంచెం నెయ్యి వేసి జస్ట్ తాలింపు వేసేసి 2 మిరపకాయలతోటి ఇలా కంప్లీట్ చేశాను అనమాట. ఈ 5 ఇంగ్రీడియంట్స్ అయితే నేను చేశాను దేవుడికి పలహారంగా. ఇవే కదా మెయిన్ పండక్కి, రాముడికి కూడా ఇష్టం కదా పానకం, నెక్స్ట్ వడపప్పు. ఇలా ఇంకా దేవుళ్ళకి బొట్లు పెట్టేసేసి అక్కడ ఆల్రెడీ నేను అరేంజ్ చేసేసాను, కొన్ని ఫొటోస్కి పెట్టేసాను. ఇంకా నెక్స్ట్ ఒక క్లాత్ తీసుకొని వైట్ క్లాత్ కింద ముగ్గేసుకొని దాని మీద ప్లేస్ చేసుకోవాలన్నమాట దేవుడి పటాన్ని. నాకు తెలిసినంత వరకు నేను మంచిగానే చేశాను అనుకుంటున్నా. ఏమైనా తప్పులు ఉంటే పూజలో నన్ను క్షమించండి, ఎందుకంటే నేను ఇప్పుడిప్పుడే తెలుసుకొని చేస్తున్నాను అన్నమాట. ఏమైనా ఉంటే ఏమనుకోకండి తప్పులు. నెక్స్ట్ ఇలా తపనపాకు మీద పసుపు కుంకుమ వేసుకొని దాని మీద ఒక 3-4 గట్టికాయలు అయితే ప్లేస్ చేసుకున్నాను, ఇలా అరేంజ్ చేసుకొని. అలా పూజను అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఆఫ్టర్నూన్ కుకింగ్ కూడా మ్యాక్సిమం నేనే చేశాను అనమాట. ఇంకా కర్రీ అమ్మ చేసింది, పలావ్ వరకు నేను చేసేసుకొని ఇంకా తీసేవాళ్ళు లేక వీడియో ఇంకా ఫాస్ట్గా అయితే అన్నం తినేసేసాము అందరం కలిసి. పాప నిద్రపోయే టైంలో ఎవరు నాకు పెట్టట్లేదని చెప్పేసి నేనే వీడియో తీసుకుంటూ ఇంకా నేనే పెట్టేసుకున్నాను అనమాట. ఇలా వెజిటేబుల్ రైస్ చేశాను. మార్నింగ్ పరవన్నం ఉంటే అది పెట్టుకున్నాను.
ఇంకా అలా తింటాం కంప్లీట్ అయిపోయిన తర్వాత మా పాప వీడియో అయితే ఎడిట్ చేశాను అనమాట. 1 year మొత్తం ఏం చేసింది ఏంటి అని చెప్పేసి మొత్తం ఫుల్ వీడియో అయితే ఒకటి చేశాను. ఇది అప్లోడ్ చేయడానికి కుదరదు కదా, ఎందుకంటే కాపీరైట్స్ పడతాయి. అందుకే ఇట్లా టీవీలో అయితే కనెక్ట్ చేసి వేస్తున్నాను అనమాట. తనే చూసుకుని ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో. పెద్దయ్యాక ఇదొక చిన్న మెమొరీ లాగా ఉండిపోతుంది. చాలా ఎంజాయ్ చేసింది పాప, చూస్తూనే ఉంటుంది. ఇలా వీడియో చూస్తూ ఫుల్గా అయితే ఎంజాయ్ చేసాము. కొంచెం ఎమోషనల్ కూడా అయ్యాము. చాలా బాగా వచ్చింది వీడియో. పాప అయితే ఇంకా అలా చూస్తూ చాలా బాగా ఎంజాయ్ చేసింది, నవ్వుతుంది తన వీడియోస్ చూసుకుంటూ. ఇక ఈరోజు ఇంకొక స్పెషల్ ఉంది. ఆ స్పెషల్ ఏంటో చూడాలి అనుకుంటే నా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.